నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ నరేష్. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన కేసు ఫోన్ ట్యాపింగ్. ఇప్పుడు అది కొత్త మలుపు తిరిగింది. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు తెలంగాణను పాలించినప్పుడు ఫోన్ ట్యాపింగ్కి పాల్పడిందనే ఆరోపణలో సిట్ ఇప్పటికే చాలామంది అధికారులతో పాటు అందరికీ ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. నోటీసులు ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళకు విచారణ చేసిన తర్వాత అందులో మెయిన్గా 6గురిని గుర్తించడం అయితే జరిగింది. దాంట్లో భాగంగా అందులో రిటైర్డ్ పోలీస్ ఎవరైతే ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో వీటన్నిటికీ మూల కారణం ఆయనే అన్నట్టుగా ఇప్పటికే సిట్ ఆయనను అదుపులో తీసుకొని కూడా విచారణ చేపట్టింది. గతంలో కూడా విచారణ చేపట్టింది. తర్వాత ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్ళిపోవడం జరిగింది. అమెరికా నుండి అక్కడ ఉన్న ప్రభాకర్ రావుని మళ్ళీ తిరిగి ఇండియాకి రప్పించి తెలంగాణలో మళ్ళీ విచారణ చేపడతా ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోయి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన కీలక ఆధారాలు ఏవైతే ఉన్నాయో ఇటు హార్డ్ డిస్కులు కావచ్చు, ఇటు పెన్ డ్రైవ్లు కావచ్చు, ఇటు లెటర్స్ కావచ్చు, పేపర్స్ కావచ్చు, ఇలా రకరకాలుగా ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అవన్నీ తీసుకుపోయి మూసీ నదిలో పడేయడం అయితే జరిగింది. ఆ తర్వాత అక్కడ దొరికిన ఒకే ఒక ఆధారం చిన్న పెన్ డ్రైవ్. ఆ పెన్ డ్రైవ్ చుట్టూ ఇప్పుడు ఈ కేసు అయితే మొత్తం తిరుగుతూ ఉంది. ఎందుకనంటే ఆ పెన్ డ్రైవ్లో ఎవరెవరి అయితే ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయో అన్ని నంబర్లతో సహా ఆ పెన్ డ్రైవ్లో ఉన్నట్టుగా ఇటు సిట్ గుర్తించిన తర్వాత గతంలో ఎస్ఐబి చీఫ్గా చేసిన ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఆయనే మొన్నటి వరకు అయితే ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి అయితే ప్రయత్నం చేసినట్టుగా మనకు కనబడతా ఉంది. అయితే కొత్తగా సిట్లో మళ్ళీ సిపి సజ్జనార్ తన కొత్తగా ఒక టీంని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి మళ్ళీ ప్రభాకర్ రావుని విచారణ చేయమని సిపి సజ్జనార్తో పాటు ఒక టీంని అయితే కేటాయించడం జరిగింది. ఆ టీం ఇప్పుడు కీలక ఆధారాలను కూడా బయటికి తీస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆ పెన్ డ్రైవ్ ఏదైతే ఉందో దాంట్లో వందల కొద్ది నంబర్లు ఉన్నాయి. అదంతా పెద్ద పెద్ద వాళ్ళ నంబర్లు ఉన్నాయి. ఏదైతే బై ఎలక్షన్ టైం కావచ్చు, లేదంటే ఎలక్షన్ల టైం కావచ్చు, ఆ టైంలో కూడా ఎవరెవరిని బెదిరించారు, ఎన్ని డబ్బులు ఇచ్చేశారు, ఎక్కడెక్కడ డబ్బులు పోతున్నాయనే ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా వీళ్ళు ట్యాప్ చేసి అధికార పార్టీకి ఇచ్చినట్టుగా అక్కడ వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే అది ఎంతవరకు నిజం ఏంటిదనేది తెలియాల్సింది. ఎందుకంటే ఇంకొక 2 రోజుల పాటు ప్రభాకర్ రావుని కస్టడీలో ఉంచి విచారణ చేసే అవకాశం కనబడతా ఉంది. అయితే ఈ 2 రోజుల్లో ఆయన ఏదైనా నోరు తెరిచే అవకాశం ఉందా, లేదంటే ఈ కేసుని మళ్ళీ తప్పుదోవ దారి పట్టించే అవకాశం ఉందా? ఇక్కడ ప్రభాకర్ రావు ఏది చెప్పితే అదే మళ్ళీ సుప్రీంకోర్టుకి సిట్ అధికారులు సమర్పించే అవకాశం కనబడతా ఉంది. సో కాబట్టి ప్రభాకర్ రావు ఇప్పటికైనా ఈ కేసుకు సంబంధించి సహకరించే అవకాశం ఉందా, లేదంటే ఎవరైతే ప్రణీత్ రావు ఇంకా తిరుపతి అన్న అని ఇలా చాలామంది ఉన్నారు, మొత్తం 6గురు, మరి వీళ్ళని కూడా మళ్ళీ ఇంకొకసారి విచారించే అవకాశం ఉందా సిట్ అధికారులు, లేదా ఎస్ఐబిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా మళ్ళీ ఇంకొకసారి వాళ్ళని విచారించి వాళ్ళను కూడా ఆ విచారణ రికార్డ్ చేసి సుప్రీంకోర్టుకి ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. సో కాబట్టి ఈ మొత్తం మీద అయితే ఒక పెన్ డ్రైవ్లో ఉన్న సమాచారం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి ప్రభాకర్ రావు ముందు పెట్టగా సిట్ అధికారులు ప్రభాకర్ రావు కళ్ళు బయలుగమ్మినట్టుగా అక్కడ సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. నిజమే అని చెప్తాడా లేదా అంటే ఇంకా చెప్పే అవకాశమే కనబడతా ఉందన్నట్టుగా ఇటు సిట్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. మరి ప్రభాకర్ రావు నోరు తెరిస్తే ఎవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం కనబడతా ఉంది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్నారు, అలాగే ఐటీ మినిస్టరు, అలాగే మున్సిపల్ మినిస్టర్గా ఇటు కేటీఆర్ ఉన్నారు, అటు హరీష్ రావు కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రులుగా పనిచేశారు. అంటే ఎవరి చెప్తే ఫోన్ ట్యాపింగ్లు చేయవలసి వచ్చింది అనేది కూడా ఇందులో తేలవలసి ఉంది. మరి ఆయన నోరు తెరిచి ఎవరు చెప్పారనేది ఆయన చెప్తారా అనే విషయం కూడా సిట్ అధికారులు ఈ 2 రోజుల్లో తేల్చేయబోతా ఉన్నారు. అయితే మరి ఈ ప్రభాకర్ రావు నోరు తెరిచి చెప్తే మరి అటు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అటు బీఆర్ఎస్లో మాజీ మంత్రులకు ఎవరెవరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, ఎంతమంది మీద
కేసులు అయ్యే అవకాశం ఉంది, ఎంతమంది జైలుకు పోయే అవకాశం ఉందనేది ఈ 2 రోజులలో తేలనుంది. ఎందుకంటే ఇంకా 2 రోజుల కస్టడీ గడువు ఉన్నది. మొత్తం మీద సిట్ అధికారులు ప్రభాకర్ రావుకు బెయిల్ రాకుండా ఉండేందుకే ఇవన్నీ చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా బయట తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయనను జైలుకు పంపిస్తేనే మిగతా ఆధారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోగానే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దాదాపుగా అటు బీజేపీలో ఉన్న మెయిన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్యాపింగ్ జరిగినట్టుగా ఇప్పటికే ఏదైతే ఆ పెన్ డ్రైవ్కి సంబంధించి అందులో ఉన్న నెంబర్ల ఆధారంగానే అటు ఈటల రాజేందర్ గారు కావచ్చు, అటు బండి సంజయ్ కావచ్చు, ఇలా అటు రఘునందన్ రావు గారు కావచ్చు, ఆ బీజేపీ ఎంపీలను కూడా ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీసులు విచారణ అయితే చేపట్టడం జరిగింది. అలాగే కాంగ్రెస్ నాయకులను కూడా కొంతమందిని అయితే అటు విచారణ చేయడం జరిగింది ఈ ఒక చిన్న పెన్ డ్రైవ్ ఆధారంగా. ఇలా చాలా మంది ప్రముఖులది, అటు హైకోర్టు జడ్జిలది కావచ్చు, ఇటు చూసుకున్నట్టయితే చాలా మంది సీనియర్ జర్నలిస్టుల ఫోన్ ట్యాపింగ్లు కూడా జరిగినట్టు ఈ పెన్ డ్రైవ్ ద్వారా బయటపడడం అయితే జరిగింది. మరి మొత్తం మీద ప్రభాకర్ రావు ఇప్పటికైనా నోరు తెరిచే అవకాశం ఉందా? మరి నోరు తెరిచి ఆయన నిజాలు చెప్తే ఎవరిని కస్టడీలో తీసుకొని విచారణ చేసే అవకాశం ఉంది అనే విషయం కూడా ఇక్కడ చాలా ఉత్కంఠంగా నెలకొంది. ఎందుకంటే ఈ 2 రోజుల తర్వాత జరగబోయేది ఏమిటనేది కూడా తెలంగాణ ప్రజలలో కూడా చాలా ఉత్కంఠ నెలకొన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రభాకర్ రావు రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనను ఎస్ఐబిలో తీసుకోవడం అనేది మరి ఈ దేని ద్వారా తీసుకున్నారు, అసలు తీసుకున్న దానికి ఏమైనా ఆఫర్ లెటర్ లాగా ఏమైనా కొట్టారా, రిటైర్మెంట్ అయిన వాళ్ళను మళ్ళీ ఇందులో తీసుకోవడం ఏంటి, అంటే వాళ్ళ సొంత స్వార్థాల కోసం తీసుకున్నారా, వాళ్ళ పార్టీ స్వలాభాల కోసం తీసుకున్నారా అనేది కూడా ఆ కోణంలో కూడా ఇప్పుడు సిట్ విచారణ అయితే జరుపుతా ఉంది. మరి చూడాలి ఈ 2 రోజుల తర్వాత ఎవరెవరి పేర్లు తెర మీదకి వస్తాయనేది కూడా సస్పెన్స్గా ఉంది. మరి ఈ 2 రోజులు ప్రభాకర్ రావు నోరు తెరిచే అవకాశం ఉందా లేదా అనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. #you